మధుర ఫలాలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ పండ్లు తీరా కోసి చూస్తే గుజ్జు తెల్లగా ఉండి చవ్వగా ఉండటం అందరికీ అనుభవమే. ఇందుకు ప్రధాన కారణం పక్వతరాని కాయలను కోయటం, నిషేధిత రసాయనాలతో కాయలను మగ్గించటం. ఇలాంటి పండ్లు ఆరోగ్యానికి హాని చేస్తాయి. అలా కాకుండా మామిడి కాయలు రసభరితంగా మధురంగా ఉండాలంటే సరైన పక్వదశలో కాయలు కోత చేసి కాయ మాగవేతకు సురక్షిత పద్ధతులనే ఆచరించాలి. ప్రస్తుతం మామిడి కోతలు జరుగుతున్న వేళ రైతులు, వ్యాపారస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్. మామిడి ఎక్కువగా కోత దశల్లో ఉంది. సో ఈ కోత దశలో చూసినట్టయితే చాలా వరకు రకాలలో బంగనపల్లి అనే రకము మనకి కోత దశలో, మరియు అదేవిధంగా దశేరి అనే రకము కొంచెం ముందుగా వస్తుంది కాబట్టి అది కూడా కోత దశల్లో ఉండడం గమనించాము. మనకు మంచి దిగుబడి, అదేవిధంగా మంచి లాభదాయకం రావాలి అనుకుంటే కొన్ని సాంకేతిక పరిజ్ఞానము ఇందులో పాటించినట్టయితే మంచి లాభాలు కూడా గడించవచ్చు. మామిడిని కోసే సమయాన్ని చూసుకున్నట్టయితే ఎండాకాలం సమయం ఉంది కాబట్టి తెల్లవారుజామున కానీ లేదంటే సాయంకాలం కానీ కోత కోయడము మనము ప్రారంభించాలి. కోత కోసేటప్పుడు సికేచర్స్, సో ఈ కత్తర్లు పట్టుకొని మాత్రమే కోత కోయవలెను. సో అందులో కూడా దాదాపు మనము తొడిమెతో సహా అంటే 5 నుండి 6 సెంటీమీటర్ల తొడిమెతో సహా కోసిన ఎడల మనకి కాయ నాణ్యత మరియు సొన అనేది కారకుండా ఉంటుంది. సో ఏదైతే కోత కోసామో కోసిన తర్వాత వాటి అన్నిటినీ కూడా తలకిందులుగా పెట్టి 1 కానీ 2 సెంటీమీటర్ల ఏదైతే తొడిమ ఉంటుందో ఆ తొడిమ సైజు వరకు కట్ చేసిన ఎడల సోనా అనేది కారుతుంది. ఒక 2 నుండి 2.5 గంటల పైన మనము వెదురు కర్రలతో ఏర్పరచుకున్న చట్రంతో మనము ఈ కాయలని వాటిపైన ఉంచినట్టయితే సొన అనేది కారిపోతుంది. ఈ సొన కారడం వల్ల మనకి మామిడి పండు పైన ఎటువంటి మచ్చలు కూడా ఏర్పడవు. ఈ సొన కారిన తర్వాత కాయలని తీసుకొని ట్రేలో లేయర్ ప్రకారం అంటే వరుసలు ప్రకారం మనము అమర్చినట్టయితే కాయలు ఎటువంటి రాపిడి ఏర్పడకుండా కూడా ఉంటుంది. ఆ ట్రేలో కింద న్యూస్ పేపర్ కటింగ్స్ కానీ లేదంటే కుషన్ మెటీరియల్ కానీ ఏదైనా వేసినట్టయితే మనకి ప్రయాణ సమయంలో ఎటువంటి కూడా కాయకి దెబ్బ తగలకుండా మనము తీసుకెళ్ళగలము. వీటిని మనకి దగ్గరలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ సిస్టంలో కానీ లేదంటే మార్కెట్కి కానీ తరలించవచ్చు. ఏదైతే మనము ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నామో ఈ మామిడిని ముఖ్యంగా మనము ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ సిస్టానికి ఈ మామిడిని తరలించవలెను. సో ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే ఈ మామిడి ఏదైతే 40 డిగ్రీస్ ఉష్ణోగ్రతల రూపంలో ఉంటుందో వాటిని క్రమేపంగా వాటిని టెంపరేచర్ ఒక 30 నుండి 35 డిగ్రీస్ టెంపరేచర్కి కిందికి తీసుకురావలెను. ఒక 3 దఫాలుగా ఈ మామిడిని మనము కడగాల్సి వస్తుంది. మొదటి తొట్టెలో మనము దీన్ని బెనోమిల్ సొల్యూషన్లో కాయని కడిగవలెను. దానిపైన ఉన్న దుమ్ము, ధూళి, అదేవిధంగా ఎటువంటి చీడపీడలు ఉన్నా కూడా అవన్నీ పోవడం జరుగుతుంది. దీని తర్వాత ఈ మంచినీరులో దీన్ని కడగడం వల్ల ఏమైనా మిగిలిన వాళ్ళు ఉన్నా కూడా అవన్నీ కూడా పోతున్నాయి. అదేవిధంగా 3వ తొట్టెలో దీనిని మనము సోడియం హైపోక్లోరైడ్ లేదంటే ప్రోక్లోరాజ్ అనే మందుని వేసి అరగంట సమయంలో మనం వీటిని కడగాల్సి వస్తుంది. దీనిపైన ఉన్న బ్యాక్టీరియా మచ్చలు కానీ లేదంటే నట్ వీవిల్ కానీ లేదంటే పండు ఈగ కానీ ఏదైనా ఉన్నచో అవన్నీ కూడా అక్కడే క్షుణ్ణంగా చనిపోవడం జరుగుతుంది. సో దీని తర్వాత మనము ఈ కాయలన్నింటినీ కూడా ఏర్పరచుకొని ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ సిస్టంలో కూడా మరొకసారి సొనకార్చే పద్ధతిని కూడా పాటించడం జరుగుతుంది. దాని తర్వాత మాత్రమే దీన్ని కోల్డ్ స్టోరేజ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ కోల్డ్ స్టోరేజ్కి చూసినట్టయితే దాదాపు ఒక 13 డిగ్రీ సెంటీగ్రేడ్ దాదాపు 80 నుండి 90% రిలేటివ్ హ్యూమిడిటీ అంటే తేమ శాతాన్ని ఉంచుకుంటూ ఈ కాయల్ని అక్కడ ఉంచవలెను. కాయల్ని గ్రేడింగ్ చేసిన తర్వాత దీన్ని ప్యాకింగ్ చేసిన తర్వాత ఒక కోల్డ్ చైన్ రూపంలో మనం వీటిని రవాణా చేయడం జరుగుతుంది. ఏదైతే సముద్రం ద్వారా వెళ్తుందో అందులో మనము కంట్రోల్డ్ టెంపరేచర్, కంట్రోల్డ్ మనకి రిలేటివ్ హ్యూమిడిటీ ఉన్న రిఫర్ కంటైనర్స్లో మాత్రమే వీటిని విదేశాలకి పంపడం జరుగుతుంది. ఎయిర్ కార్గో అంటే
విమాన యొక్క సర్వీసుల ద్వారా పంపిస్తున్నామో అవి దాదాపు ఒక రోజుల్లోనే మనకి గమ్యస్థానానికి చేరుకుంటాయి. సో ఇవన్నీ కూడా మనము ఒక కంట్రోల్డ్ టెంపరేచర్లో మనము పంపించడం జరుగుతుంది. అక్కడ దిగుమతి అయిన తర్వాత ఈ పండ్లను రైపెనింగ్ చేయడం జరుగుతుంది. ఒక 25 డిగ్రీ సెంటీగ్రేడ్ 60 నుండి 70% యొక్క రిలేటివ్ హ్యూమిడిటీ ఉన్న మనకి రైపెనింగ్ రూమ్స్లో వీటన్నిటి మనము మగ్గపెట్టడం జరుగుతుంది. అందులో దాదాపు 100 నుండి 150% పీపీఎం లెవెల్స్లో ఉన్న ఇథిలిన్ గ్యాస్ని కూడా వదిలిండొచ్చు. కాయ యొక్క రంగు కూడా సమానంగా క్షుణ్ణంగా మంచి నీట్గా కూడా పండుతుంది. సో ఇది దాదాపు ఒక 4 నుండి 5 రోజుల సమయంలో మనకి ప్రతి ఒక్క కాయ కూడా నిగనిగలాడుతూ పండడం మనము గమనించవచ్చు.